నిజంగానే హౌసింగ్ స్కీమ్ కింద అప్పుడు యడ్యూరప్ప గారు కూడా దాంట్లో స్కామ్ కూడా రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. చేశాడు కూడా. తర్వాత ఎంక్వైరీ ఇప్పుడు అవుతో కాదు బట్ అలిగేషన్స్ వస్తే రిజైన్ చేశాడు. ఇప్పుడు కూడా ఆయన ఛార్జ్ షీట్ లో పేరు వచ్చింది కాబట్టి కేటీఆర్ అడుగుతున్నాడు బాబు రాజీనామా చేయ అంటున్నాడు. అందులో కనపడుతుంది కదా ఆయన పేరు లేకపోయింటే వేరే విషయం. ఓకే రైట్. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఇక కవిత విషయానికి వస్తే నిజంగానే మరి కవిత గారి లెటర్ వెనకాల మీరైతే ఏమనుకో మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? ఆమె ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఆమెకు వేరే అంటే అరెస్ట్ అయ్యి వచ్చింది. అప్పుడు ఆమె అరెస్ట్ కావడం ముందు అసలు ఇట్లాంటి స్పెక్యులేషన్ రేపు మాపో కవిత అరెస్ట్ ఒక 2 నెలల దాకా డ్రామా చూసాం మనం. చాలా నోటీసులు ఎప్పటికప్పుడు ఇవాళ సాయంత్రం అరెస్ట్ అని అవునని కాదని 2 నెలలు నడిచింది నాటకీయ పరిణామం. అప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే అసలు ముట్టుకొని చూడండి అగ్గే అంటుకుంటుంది తెలంగాణ అన్నారు. బీఆర్ఎస్ వాడు ఒక్కటి రెస్పాండ్ కాలే, పబ్లిక్ రెస్పాండ్ కాలేదు. ఆమె పాపం జైల్లో దాదాపు 5-6 నెలలు ఉండి వచ్చింది. ఏమి జరగలే అక్కడ. ఆమెకు అదో ఫ్రస్ట్రేషన్ డెఫినెట్లీ ఆమెకు అదో. ఈ రోజు ఎయిర్పోర్ట్ పోతే రిసీవ్ చేసుకున్న వాళ్ళలో అంత జాగృతి వాళ్ళు తప్ప ఒక్క బీఆర్ఎస్ జెండా లేదు. బీఆర్ఎస్ జెండా లేదు, ఒక బీఆర్ఎస్ నాయకుడు లేడు. అక్కడ కేవలం అక్కడ కూడా మన కవితక్క సీఎం అంటూ దారిలో పొడుగున ఏవో నినాదాలు రాశారంట సార్. ఏంటి ప్రజాబంధు కవితకు వస్తుంది. అయితే ఏమంటే ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి చెంది ఉండి నువ్వు సామాజిక న్యాయం తీసుకొస్తా అంటే ఎట్లా? ఓసీ కదా, అప్పర్ కాస్ట్ కదా, సామాజిక తెలంగాణ. ఆమె సామాజిక తెలంగాణ ఎట్లా అవుద్ది అంటున్నా. వినడానికి కూడా హాస్యాస్పదమే కదా. ఇప్పుడు వాళ్ళ ఫాదరు ఎవరిని పెట్టకపోయా దళితుని ముఖ్యమంత్రి. పోనీ మీరన్నా పార్టీలో మీ వర్కింగ్ పెట్టగానే కేటీఆర్ ఎందుకు ఎస్సీనో ఎస్టీనో ఒక బీసీనో పెడితే అరే ఇప్పుడు మారారా బాబు బుద్ధి తెచ్చుకున్నారు, గతంలో కంటే మంచి పరిపాలన అందిస్తారు అనుకోవచ్చు పార్టీ పరంగా అయినా సరే. ఆ పార్టీ పదవులే మీరు ప్రాపర్గా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా మేము సామాజిక తెలంగాణ 10 ఏళ్ళు ఏం చేసాం? మరి సామాజిక తెలంగాణ తెచ్చే పద్ధతిలో ఎప్పుడైనా పనిచేసావా? మీరు మీ యాక్టివిటీ ఇండెక్స్ ఏమైనా ఉందా? సొంత కూతురే అన్నది కదా 10 ఏళ్లలో మా నాన్న సామాజిక తెలంగాణ గురించి నువ్వేం చేసావు అంటున్నా. మీరన్నా ఆలోచించాలి కదా. ఉత్తరమే 2 ఏళ్ళకే రాయాలి కదా, 3 ఏళ్ళకే దారి తప్పుతున్నా నాన్న నీ సామాజిక న్యాయం ఏం చేయట్లేదు ఎందుకు రాయాలి? ఇప్పుడు ఆయన అధికారం కోల్పోయి నువ్వు అధికారం కోల్పోయి అంటే అక్కడ ఓడిపోతే ఇక్కడ తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేశారు. డైరెక్ట్ పబ్లిక్ ఇన్వాల్వ్ కారు కదా వీళ్ళు. సో ఇప్పుడు నీకు సోయి వచ్చి సామాజిక తెలంగాణ లేకపోతే విగ్రహం పెట్టి ఇంకోటి ఇది చేయలేదు అది చేయలేదు భూములు పంచలేదు అన్యాయం జరిగింది అని ఇప్పుడు మాట్లాడతారు. 42% రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ అప్పుడు రిజర్వేషన్ మాడతావు. మహిళా రిజర్వేషన్ కూడా ఆ తర్వాత ఢిల్లీ పోయి జంతర్ మందిలో కూర్చుంటావు. మరి అధికారం ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నీ యొక్క అసిస్టం కోసం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నీ సర్వైవల్ కోసం ఇది ఆడుతున్న డ్రామా తప్ప టీఆర్పీ పెంచుకోవడం కోసం అంతే. జాగృతి సంస్థ అద్భుతంగా నిర్మాణం చేసింది. మీకు ఎగ్జాంపుల్ కేసీఆర్ దగ్గర నేను వర్చువల్లీ నెంబర్ 2 పొజిషన్లో ఎవరో నిన్న డిబేట్ లో కూడా మీ పేరు అన్నారు. అప్పుడు ఆయన ఎలగొట్టిన నాయకులు మీ పేరు కూడా చెప్పారు. ఆయన ఎలగొట్టిన నేను కూడా ఉన్నాను. ఆ నెంబర్ 2 పొజిషన్ ఉన్నప్పుడు ఈ పిల్లలు లేరు. అప్పుడే వచ్చారు కవితను కేటీఆర్ అమెరికా నుంచి వచ్చారు. బోత్ ఆఫ్ దెమ్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు పార్టీ. అది ఉద్యమ పార్టీ. నిజంగా ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా సార్? అప్పుడు మొదలు పెట్టారు. ఇక ముందు లేదు. పాత ఉద్యమంలో వాళ్ళకి 69 ఉండే సంవత్సరం లేదు, పుట్టలేదు. 1లో పెట్టినప్పుడు 1లో పెట్టినప్పుడు ఈయన 9 దాకా వచ్చారు. వచ్చింది 2008 నుంచి స్టార్ట్ అయ్యారు. అంటే ఒక 8-9 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం ఉద్యమం జరిగిన సందర్భంలో ఇద్దరి పార్టిసిపేషన్ 0 లేరు కాబట్టి అమెరికాలో వచ్చిన తర్వాత ఇద్దరు పోటీ పడి నాకు ఎమ్మెల్యే టికెట్ అని ఆ ఫాదర్ మీద రకరకాల ప్రెషర్స్ తల్లి ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా పెట్టారు. పెడితే తట్టుకోలేక ఆయన నాతోనే అన్నాడు, ఇద్దరు వస్తే పార్టీలో చర్చ వస్తుంది, లేనిపోయిన గొడవ అయింది, నువ్వు ఇద్దరితో మాట్లాడు, ఈ ఇద్దరు ఒకళ్ళే చేయమని చెప్పి అన్నాడు. అప్పుడు ఇద్దరు చెప్పారు. ఇద్దరు వస్తా అంటే బాబు ఒకళ్ళైతే రండి ముందు తర్వాత అంటే అప్పుడు ఇద్దరు మాట్లాడుకొని చెప్తాను. ఒక వారం 10 రోజుల తర్వాత నాకేం చెప్పారంటే కవిత మేము ఇద్దరం మాట్లాడుకున్నాం, నేను రావట్లేదు పాలిటిక్స్లోకి, అన్నయ్య వస్తాడు ఆయన్నే కాంటాక్ట్ చేయమని అది. అప్పుడు కేసీఆర్ కన్వే చేస్తే సిరిసిల్ల టికెట్ ఇచ్చాడు. అట్లా ఆయన ఎంట్రీ అయిందని. సరే ఆయన తన శక్తి నిరూపించుకున్నాడు, మాట్లాడగలుగుతాడు, తనలా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏదేమైనా గెలుచుకుంటూ వరుసగా వచ్చాడు, మంత్రి అయ్యాడు, చాలా సంతోషం. ఈ అమ్మాయి ఏం చేసింది? ఊరుకోలే. ఈ అమ్మాయి ఇంతకుముందు నేను చెప్పుకున్న జాగృతి సంస్థను టీఆర్ఎస్ కంటే బలంగా టీఆర్ఎస్ కంటే అసలు ఇక్కడ కమిటీలు టీఆర్ఎస్ ఉండవు, ఇవి గ్రామ కమిటీలో ఉంటాయి, జిల్లా కమిటీలు ఉంటాయి. అంత పెద్ద నిర్మాణం చేసింది. చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేవారు 2009 కల్లా కేసీఆర్ కూడా ఆమె యొక్క శక్తి తట్టుకోలేక, అంటే తాకిడి తట్టుకోలేక చుట్టూ చూసి ఆర్గనైజేషన్ యొక్క స్ట్రెంత్ చూసి అప్పుడు నిజామాబాద్ ఎంపీ కంపల్సరీ క్రియేట్ చేసింది, కంపల్షన్ క్రియేట్ చేసింది. అంత తప్పదు అన్నట్టుగా ఎంపీ అయింది.
ఒకసారి ఎంపీ అయిన తర్వాత అని చేసి ప్రొవైడ్ అంటే వదిలేసింది జాగృతి, మళ్ళీ దాన్ని నిర్వీర్యం చేసింది. నెక్స్ట్ బతుకమ్మలు ఎత్తుకుంది ప్రభుత్వ పరంగా, అది లేపింది మళ్ళీ చక్కను వదిలేసింది. మళ్ళీ అది చేయకుండా ఉంటే రెండు కనుక ప్యారల్గా అట్లాగే నడుపుకుంటూ ఉంటే ఈరోజు ప్రధానమైన శక్తి ఉండేది. అప్పుడంతా మర్చిపోయి నిజామాబాద్ ఎంపీ ఆయన మర్చిపోయి మళ్ళీ ఎమ్మెల్సీ ఆయన కూడా ఏం పట్టించుకోకుండా ఈ మధ్యలో పోయి కేజ్రీవాల్కి మర్చిపోయి వచ్చింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక